మిత్రులకు శుభోదయం. శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించినటువంటి కావ్యంలో నుంచి 1వ అధ్యాయంలో 41వ శ్లోకం చూస్తున్నాం. భక్తుడు భగవంతుడి కోసం పడేటటువంటి తపన స్పష్టంగా మనకి కృష్ణ కర్ణామృతంలో కనిపిస్తుంది. ప్రతి శ్లోకము కూడా అతని యొక్క ఆవేదనని, ఆ మూర్తిని దర్శించడానికి ఆయన పడేటటువంటి తపనని తెలియజేస్తూ ఉంటాయి. అమూన్యధన్యాని దినాంతరాణి హరే త్వదాలోకనమంతరేణ అనాథ బంధో కరుణైక సింధు హాహంత కథం నయామి. నీ దర్శనం లేకుండా అసలు ఈ రోజులు ఎట్లా గడుస్తాయి స్వామి అంటున్నాడు లీలాసుకుడు. కరుణైక సింధో, కరుణే ముఖ్యంగా ఉన్నటువంటి వాడా లేక శుద్ధ కారుణ్య స్వరూపుడా, కారుణ్య నిధి. అనాథ బంధో, నువ్వు కారుణ్య నిధివి కాబట్టే దిక్కులేని వారికి చుట్టమై కనిపిస్తున్నావు. నా వంటి దిక్కులేని వారిని ఆదరించేటటువంటి చుట్టానివి నీవే కదా. హే హరే, సౌలభ్య ప్రయుక్తమైనటువంటి సౌందర్యము చేత మనస్సుని హరించేటటువంటి ఓ శ్రీకృష్ణ, త్వదాలోకనం, నీ యొక్క దర్శనం, అంతరేనా, మధ్యలో కనిపించకపోవటం, మానిపోయటం, లేకపోవటం అనేటటువంటి అధన్యాన్ని, నిన్ను దర్శింపలేకపోవటం అనే కృతార్థత్వము గాని, అమూని, ఈ జరుగుతున్న నడుస్తూ ఉన్నటువంటి ఈ దినాంతరాణి, దినములను, హంత అయ్యో అయ్యో, కథం ఎట్లు, ఎంత వ్యర్థంగా, నీ దర్శనం లేకపోవటం మూలంగా ఎంత వ్యర్థంగా నయామి, గడుపుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు. నీవు అనాథ బంధువు, నేను అనాథుడను కాబట్టి నీవు నాకు బంధువువై ప్రత్యక్షం కావాలి. అయినా కానీ ఇంతకాలము నీవు నాకు కనపడలేదు. ఇది నీవు కరుణైక సింధువు అనేటటువంటి మాటను తప్పినట్టు అవుతుంది. నీవు నా కోసం రావాలి అనేటటువంటి ప్రార్థన లీలాసుకుడిది. దినాంతరాన్ని, అనేకమైనటువంటి దినాలు నీవు లేకుండా నాకు గడిచిపోతున్నాయి అని వేదం చెందుతున్నాడు లీలాసుకుడు. అమూన్యధన్యాని దినాంతరాణి హరే త్వదాలోకనమంతరేణ అనాథ బంధో కరుణైక సింధో హాహంత కథం నయామి. ఈ శ్లోకానికి ఇదిగో తెలుగు చేత ఇలా వస్తుంది. నిన్ను గానక నీ కథల్ వినక నిన్వే మారు చిత్తంబులో నెన్నంజాలక నిన్ను పేర్కొనక నిన్నే వేళ పూజింపలేకన్నా ఆర్తనికేతనాంగణ నిధి అయ్యో కృపావారిధి ఎన్నే నిందినముల్ గ్రమించి వృధాయే మందు నా దుర్దశన్. కరుణాసముద్రుడు అయినటువంటివి, దీనబంధుడు అయినటువంటి నీవు, నేను దీనుడనై నీ దర్శన కోసం ప్రార్థిస్తున్నా, వ్యర్థంగా ఈ రోజులన్నీ గడిచిపోతున్నా, అక్కటకట ఎందుకు నీవు నాకు కనిపించట్లేదు అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.